మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగం. ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా మీకు ఇయ్యాలని ఆశపడుతున్నానన్నాడు పౌలు. నేను కూడా అలాంటి ఆశపడుతున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరాలు మీకు ఇవ్వాలని, మీ జీవితాలలో అందనంత ఎత్తుకు ఎదగాలని, గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని, బండ మీద కట్టబడిన గృహముగా ఉండాలని, దేవుని చేతిలో వాడబడే భూషణ కిరీటముగా ఉండాలని నా ఆకాంక్ష, నా కోరిక. పౌలు భక్తుడు అన్నాడు, ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. మనము శరీరంగా నన్ను దీవించు, ఇల్లు ఇవ్వునైనా, కుటుంబాలు ఇవ్వునైనా, బిడ్డలు ఇవ్వునైనా, సమస్తాన్ని దయచేయనైనా అని అడుగుతున్నావు. ఆత్మ సంబంధముగా బైబిల్ చెప్తుంది, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి. ఆకాశ పక్షులు చూడండి, ఎవరు విత్తుతున్నారు, ఎవరు వాటి కొరకు వాటిని పెంచుతున్నారు, ఎవరు వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, ఎవరు వాటిని కోస్తున్నారు, ఎవరు కూర్చుకుంటున్నారు, ఎవరు తీసుకెళ్ళి బస్తాల్లో పక్షుల కొరకు దాచిపెడుతున్నారు. దేవుడు వాటిని పోషించట్లేదా? నీ దేవుడు నిన్ను పోషించగలడో? నీవు ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడితే, ఆత్మ సంబంధంగా నీవు నడిపించబడితే, ఆత్మ సంబంధంగా ప్రభువారి వైపు చూస్తే విశేషమైన బహుమానము నీవు పొందగలవు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏదైనా ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు కూడా మీరు ఆత్మీయంగా ఎదగండి. బైబిల్ చెప్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకమే వారిది. పరలోకం అంతా వారిదేనంటండి. ఆత్మలో ఎప్పుడైతే పరిపక్వత కలిగి, ఆత్మలో పాపము లేకుండా, ఆత్మ విషయంలో పరిశుద్ధులుగా, ఆత్మ విషయంలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా నువ్వు నిలబడితే నీకు ఆశీర్వాదం. బైబిల్ చెప్తుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన దగ్గరికి నువ్వు ఆత్మపూర్ణంగా రా, ఎన్నో వరాలు ఇస్తాడు, ఎన్నో మేలులు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, బహుమానం ఇస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాడు, ఆనందంగా ఉంచుతాడు. దేవుని సంగమా, ఆయన వైపు చూద్దాం, దీవించబడదాం. ఇట్టి ఆశీర్వాదము, ఇట్టి ఆత్మీయమైనటువంటి వరాలు దేవుడు నీకు ఇచ్చి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.